ఎక్కడో నీటికి 20 పని చేయించావు కదా, ఎంత అయిందిరా? అసలు పనులు ఎక్కడ దొరుకుతుంది దానికి? మా ఇంటికి ఒక 50 వెళ్ళిందండి. మీ ఇంటికి ఒక 5 లక్షలు అవుతుందండి. పనులు రావులపల్లి దొరుకుతారండి. మావి గారు బాగున్నారా? ఇదే వస్తున్నా మావి గారు. అక్క అక్క మా అబ్బాయి బాగున్నారురా, దుబాయ్ నుంచి వచ్చాడు. అక్క బాగా జరిగిందక్క. దుబాయ్ లో ఫ్లైట్ ఎక్కాను, రాజమండ్రి దిగాను, రాజమండ్రిలో కారు ఎక్కాను, మన ఇంటి ముందు దిగాను. అలా చూస్తున్నానే అంత పొరగేసుకుని వచ్చాను నా తమ్ముడు. లగేజ్ పట్టుకుంటా అక్కడ పెట్టు. మా ఐదు మంది ఈ మధ్యాహ్నం కొలతాలు ఎక్కువ తమ్ముడు. నువ్వు దుబాయ్ వెళ్ళాక కలర్ చేశారా? మన దగ్గర దొరికారు కదా. అవునక్క, బావేడక్క. బావగారు ఆఫీస్కి వెళ్ళాడ్రా. నేను ఫోన్ చేస్తాను. నువ్వు దుబాయ్ నుంచి వచ్చావని తెలిస్తే బాగా ఎగిరి గది చేసేస్తారా? బాగా జరిగిందా? నువ్వు ఆగరే. ఎన్నిసార్లు అడుగుతాను? మా తమ్ముడు దుబాయ్ నుంచి రావడం మీకు ఇష్టం లేదా? నేను కొట్టుకెళ్ళి మా తమ్ముడికి ధ్వంసం పెట్టండి. ఏండి ఏండి ఏమిటే కంగారు? ఏమిటి చెప్పు, ఏంటి విషయం? దుబాయ్ నుంచి మా తమ్ముడు వచ్చాడండి. మీరు త్వరగా ఆఫీస్ లో చెప్పుకుని వచ్చండి. వస్తూ ఏడు మాసం తీసుకెళ్ళి మా తమ్ముడికి. అలాగే అలాగే. కాఫీ అదిరిపోయిందక్క. రాజు, మీ అక్క కాఫీ బాగా పెడుతుందిరా. అదు బావా, ఎంతో వచ్చే. అదే బాబు, ఇందాక మీ అక్క ఫోన్ చేసింది కదా బాబా. ఎలా ఉన్నా బావా? బాగున్నాను కానీ మీ అక్క ఫోన్ చేసిన పలకరించిన బాధ్యత నాది కదా. అయ్యో బాగున్నా బావా. ప్రయాణాలు జరిగింది? చాలా బాగా జరిగింది బావా. కూర్చోండి బావా. ఇదో బ్యాట్ మాసం మీ తమ్ముడికి. ఇది బ్యాట్ లో లోపల పెట్టా. మొత్తం తెచ్చావు బాబాయ్ నుంచి? అదే బాబా, నిన్ను మర్చిపోతాను బాబా. మరి క్రాష్ దగ్గరికి తెచ్చాను బాబా. రాజు నాకు నీకు మాయా నీకు బాగా దుబాయ్ తెచ్చారంట. అనే సరుకు మన ఇండియాలోనే కాదు మావయ్యా, దుబాయ్ లో కూడా జరుగుతుంది. అక్కడ సరుకు కిక్ ఎక్కువ. సరుకులో కిక్ ఎక్కువ ఉందిరా. ఈ మధ్యలో మీ అక్క మాట వింటలేదురా. దాన్ని కాలు మొత్తంలో కుమ్మి వస్తారా. రాజు, మీ అక్క మీ నాన్న చాలా ఇబ్బంది పెట్టేస్తుందిరా. మావి గారు కాదంటే ఎక్కువైందా? మిగిలిన మందులో పురుగుల మందు కలిపేమంటారా? రండి